బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై దాడిని ఆమె ఖండించారు. ఈ నేపథ్యంలో మంత్రి విడుదల రజనీ పార్టీ ఆఫీస్ వద్దకు చేరుకుని పరిశీలించారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. విడుదల రజనీ బీసీ మహిళలైన నన్ను దాడులతో భయపెట్టలేరు, ఇది పక్కా ప్లాన్తోనే జరిగిందని, రాళ్ళు తీసుకువచ్చి దాడికి పాల్పడ్డారంటూ, ఈ దాడి వెనుక ఎవరున్నారు అన్నది వదిలిపెట్టేది లేదు అంటూ, అలాగే అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారంటూ ఆమె కూడా మాట్లాడడం జరిగింది. అలాగే పోలీసులు ఈ నేపథ్యంలో కొందరిని అదుపులో కూడా తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తనపై జరిగినటువంటి దాడిని ఖండించారు విడుదల రజనీ. ఘటన వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదు అని, అలాగే టీడీపీ ఓటమి భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు కూడా ఆవిడ వ్యాఖ్యానించారు. దాడులకు భయపడేదే లేదు, ఈ ఘటన వెనుక ఎవరున్నా సరే వారికి శిక్ష తప్పదు అంటూ కూడా ఆవిడ మాట్లాడారు. గుంటూరులో అర్ధరాత్రి అయితే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై రాళ్ల దాడి జరిగింది. దాడికి సంబంధించి కొంతమందిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు పోలీసులు. రాళ్లు విసిరిన గుర్తు తెలియని వ్యక్తులను కూడా కొంతమందిని అయితే ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీకి చెందిన వారే అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని మరోవైపు టీడీపీ నేతలు కూడా చెప్తూ ఉన్నారు. దాడిపై మంత్రి విడుదల రజనీ అయితే సీరియస్ అవడం జరిగింది. ఘటన వెనుక ఎవరున్నా సరే వదిలే ప్రసక్తి లేదు అంటూ కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. ఈ దాడిని చూసినట్టయితే టీడీపీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా న్యూ ఇయర్ వేడుకలా జరపకుండా ఒక ప్రీ ప్లాన్ దాడిని మా పార్టీ ఆఫీస్ మీద ప్లాన్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఈ రోడ్డు మీద ఇలాంటి రాళ్ళు కూడా లేవు. ఇలాంటి రాళ్ళు కొన్ని వందల మంది ఇక్కడ గుమిగూడి మరి ఈ రాళ్ళన్నీ కూడా ఇటువైపు ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద ఇసడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ ఫ్లెక్సీ కనుక లేకపోయి ఉంటే పూర్తి అద్దాలు కూడా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి. పూర్తిగా ఇటువంటి రాళ్లతో టీడీపీ గూండాలు ఏ విధంగా కూడా ఈ దాడికి తెరతీశారో మీరందరూ కూడా చూడొచ్చు. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి దాడి. దీని వెనకాల ఎవరున్నా కూడా మేము వదిలిపెట్టం. ఒక మహిళగా నేను ఇక్కడ ఈ రోజున ఈ పార్టీ ఆఫీసు ఒక బీసీ మహిళగా ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ప్రజలందరి మధ్య కూడా ప్రజా సేవ చేస్తూ ఉంటూ మరి ఈ పార్టీ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించుకోవాలి ఈ నూతన సంవత్సరం సందర్భంగా అని చెప్పి మరి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉంటే మరి ఈ రోజున పంతానికి వాళ్లకు టీడీపీ వాళ్లకు ఓటమి భయం పట్టుకొని మరి ఏ విధంగా కూడా ఈ దారికి తెరతీశారో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇలాంటి టీడీపీ వాళ్ళు అధికార దాహం కోసము ఓడిపోతామనే భయం పట్టుకొని మరి ఏ విధంగా పార్టీ ఆఫీస్ మీద రాళ్ళేసి దాడి కొడిగట్టారో మీ అందరూ కూడా ఆలోచన చేయండి. రైట్, మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై రాళ్ల దాడికి సంబంధించి ఆవిడ స్పందించడం జరిగింది. ఇప్పటి వరకు విన్నాం కూడా ఈ ఘటన వెనకతల ఎవరున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని, అలాగే టీడీపీ ఏ చేసిందని, దీని వెనుక టీడీపీ వర్గాలే ఉన్నాయని, అలాగే టీడీపీ అధికార దాహంతో తమ పైన భయం పట్టుకొని ఓడిపోతారన్న భయంతోనే ఈ దాడి చేశారంటూ కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీనివాస్, ఓటీయూ.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గుంటూరులో మంత్రి విడుదల రజనీకి సంబంధించినటువంటి కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దుండగులు దాడి చేశారంటూ కూడా ఫిర్యాదు రావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే గత రాత్రి నూతన సంవత్సర వేడుకలు జరుపుతున్న సందర్భంగా భారీ సంఖ్యలో గుమ్మిగూడినటువంటి కొంతమంది యువకులంతా కూడా కలిసి ఈరోజు గుంటూరు నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో విడుదల రజనీ కార్యాలయం ప్రారంభానికి పిలుపునివ్వడం జరిగింది. ప్రారంభానికి సంబంధించి డెకరేషన్స్ కూడా చేయడం జరిగింది. ఫ్లెక్సీలు, విద్యుత్ అలంకరణలు చేసే నేపథ్యంలో అక్కడికి గుమ్ముకూడినటువంటి యువకులంతా కూడా ఆ కార్యాలయంపై రాళ్లు రువ్వి అద్దాలు ధ్వంసం చేయడము, ఫ్లెక్సీలు చించివేయటము చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఒక విధంగా చూసినట్లయితే గనక నూతన సంవత్సర వేడుకల్లో పోయిద్ది అనే ఒక కారణంతో చేసినట్టు, లేదు అనుకుంటే గనక మహిళ అయినటువంటి విడుదల రజనీకి సంబంధించినటువంటి రాకను వ్యతిరేకిస్తూ చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే అర్ధరాత్రి జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జెండాలు ఎక్కువగా గుమ్ముకూడి కార్యాలయం వద్ద బైకులతో రైమంటూ కూడా హారన్లు కొట్టినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా విజువల్స్ లో కనపడుతుంది. అయితే ఇక్కడ ఫ్లెక్సీలు చించివేయటము, అద్దాలు ధ్వంసం చేయటము, కార్యాలయం మీద దాడి దిగటాన్ని కూడా భావప్రకటన స్వేచ్ఛగా కూడా భావించాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఎక్కడైతే ఇలా కార్యాలయం ప్రారంభానికి పూనుకున్నారో అక్కడే ఆ కార్యాలయం ప్రారంభం కాకుండా అడ్డుకోవడం కోసమే ఓటమి భయంతోనే ఇలా చేశారంటూ కూడా విడుదల రజనీ ఆరోపించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే మహిళా మంత్రిగా ఉండి ఇక్కడ కార్యాలయం ప్రారంభానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఇలా ముందుగానే దాడులకు పాల్పడటము, ఇలా ధ్వంసం చేయటము ఇవన్నీ హేమమైనటువంటి చర్య కూడా అభిమానించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పోలీసులు గత రాత్రే కొంతమందిని అదుపులో తీసుకోవడం జరిగింది. వారు ఎవరు, ఏ పార్టీకి చెందిన వారు, ఏ కారణంతో ఇలా చేశారనేది కూడా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గుంటూరు నగరంలో నూతన సంవత్సర వేడుకల హడావిడి ఒకవైపు, మరోవైపు కార్యాలయంలో దాడి ఒకవైపు, రెండూ జరిగిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యి భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి హడావిడి జరగకుండా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ఏదైతే కార్యాలయం వద్ద అద్దాలు ధ్వంసం చేయటము, ఫ్లెక్సీలు చించివేయటము, హంగామా చేసినటువంటి ఉందో ఆ సీసీ ఫుటేజ్ అంతా సేకరించి ఉన్నత స్థాయి అధికారులు దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే అధికార పార్టీకి చెందినటువంటి మంత్రి కార్యాలయ ప్రారంభానికి ఇలా జరగడం పట్ల కూడా ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నేతలే కావాలని తమను ఇబ్బంది గురి చేయడానికి ఇలా చేశారంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలి, ఎవరైతే కారకులు ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షించాలని కూడా మంత్రి విడుదల రజనీ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గత రాత్రి జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఈ రోజు వైసీపీ పార్టీ కేంద్ర నాయకత్వం కూడా దృష్టి కేంద్రీకరించింది. నిజంగా వైసీపీలో ఏమన్నా అసమ్మతి ఉందా, వాళ్ళు ఏమన్నా ఇలా పూనుకున్నారా ఏంటి అనే కోణంలో కూడా వాళ్ళు కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే విడుదల రజనీ గుంటూరు రావటాన్ని కూడా కొంతమంది ఆక్షేపిస్తున్నటువంటి నేపథ్యంలో అలా జరిగిందనే కోణంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చించుకున్నారు. అసలు వైసీపీలోని అంతర్గత కుమ్ములాట ఇలా చేసిందా, లేదు అనుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇలా చేశారనేది కూడా ప్రతి ఒక్కరూ విచారిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాత్రి విడుదల రజనీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడిని ప్రతి పార్టీ కూడా ఖండిస్తున్నారు. అదేవిధంగా ఇటు అవి నూతన సంవత్సర వేడుకలు అనే పేరుతోటి జరిగినటువంటి హంగామాని పోలీసులు కూడా సీరియస్ గా తీసుకొని దరిదాపుగా 22 మందిని అదుపులో తీసుకున్నారని చెబుతున్నారు. వారు ఎవరు, ఏంటి, ఏ కారణంతో ఇలా చేశారని కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనుక గుంటూరులో కొనసాగుతుంది. శ్రీనివాస్, దీనిపైన టీడీపీ శ్రేణులు ఏమైనా స్పందించడం జరిగిందా? ఇటువైపు విడుదల రజనీ కూడా మాట్లాడేటప్పుడు టీడీపీ అధికార దాహంతోనే ఇదంతా చేస్తుంది, దీని వెనుక టీడీపీ వాళ్ళే ఉన్నారు, వాళ్ళకి ఓటమి భయం పట్టుకుంది, ఈ నేపథ్యంలోనే ఇవన్నీ సాగిస్తున్నారని కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. అలాగే మనకు విజువల్స్లో కూడా టీడీపీకి సంబంధించిన జెండాలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి, న్యూ ఇయర్ వేడుకలైనా కూడాను. సో మరి దీనిపైన ఏమైనా టీడీపీ శ్రేణులు ఏమైనా స్పందించడం జరిగిందా? అంటే రాత్రి వచ్చినటువంటి ఏదైతే విజువల్స్ ఉన్నాయో చూసుకుంటే గనక అక్కడ రజనీ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో టీడీపీ జెండాలతోటి అనేక మంది యువకులు హంగామా చేసి ఆరణలు కొట్టి రైమంటూ ఇచ్చినట్టు పరిస్థితుంది. దాడి జరిగిన సమయంలో వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి టీడీపీ పార్టీకి చెందిన వారని అనుమానపడుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే గనక పూర్తిగా కూడా విడుదల రజనీ కూడా తెలుగుదేశం పార్టీ నేతలే అధికార దాహం కోసం ఇలా చేశారు, తాను ఇక్కడికి వస్తే తప్పనిసరిగా గెలిచి తీరుతాను కాబట్టి తనను అడ్డుకోవడం కోసం ఇలా చేశారంటూ కూడా వాళ్ళు ఆరోపణలు వినిపిస్తున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండాలతోటి వైసీపీ కార్యాలయం వద్ద ఏం పని, వైసీపీ కార్యాలయం మీద దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, వైసీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీని చర్చించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది,
అని ఈ కోణంలో పూర్తిగా కూడా పోలీసులు ఎంక్వైరీ మొదలు పెడతాం జరిగింది. అక్కడ ఎంతమంది యువకులు గుమ్మికూడారు, రోడ్డుపై ఎటువంటి హంగామా చేశారు, నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా సక్రమంగా చేసుకోవాల్సిన వాటిని ఇలా ఎందుకు చేశారు ఏంటనే కోణంలో కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే మంత్రి విడుదల రజని తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. బయట ప్రజానికం చూసినట్లయితే కనుక వైసీపీలోనే అంతర్గత కుమ్ములాట్లు ఇలా చేశారనే ఒక ఆరోపణ కూడా ఉంది. పోలీసులు దర్యాప్తులో అసలు ఎవరు, ఏ పార్టీకి సంబంధించిన వారు ఇలా చేశారు, వాళ్ళు ఎందుకు, ఏ మోటివ్తో ఇలా చేశారనే కోణంలో కూడా విచారించాల్సిన పరిస్థితి ఉంది. శ్రీనివాస్, అలాగే అక్కడ చూస్తుంటే ఆ ప్రాంతం ఏదైతే ఘటన జరిగిందో ఆ ప్రాంతం ఒక కూడలి ప్రాంతంగా కూడా కనిపిస్తుంది మనకు విజువల్స్ లో క్లియర్ గా. మరి అక్కడ చుట్టుపక్కల సీసీ కెమెరాలను ఏమైనా పరిశీలించడం జరిగిందా పోలీసులు? ఇప్పటికే దీనికి సంబంధించి ఏమైనా అక్కడ ఉన్నాయా అసలు సీసీ కెమెరాల ఏర్పాట్లు ఏమైనా? అంటే గుంటూరు నగరంలో ప్రతి కూడలిలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పనిలోనే పోలీస్ అధికారులు కూడా నిమగ్నం కావడం జరిగింది. అసలు ఎక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది, ఎటువైపు వెళ్ళింది, అక్కడికి వచ్చి ఎందుకు చేశారు, అక్కడ ఏం జరిగింది ఏందనేది కూడా మరి కాసేపట్లోనే ఉన్నతాధికారులు సీసీ ఫుటేజ్తో సహా బయటకు వెల్లడించే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.